కార్యక్రమం ప్రారంభించే ముందు గురువుగారు బ్రహ్మర్షి పత్రి గారికి ఒక్కసారి మనం ధన్యవాదాలు చెప్పుకున్నాం. మనం గత కొన్ని రోజులుగా ఉపమాన జ్ఞాన సందేశాలు, ధ్యాన సందేశాలు చెప్పుకుంటున్నాం. రాసుకోండి, చెప్తాను. సూర్యకాంతి నల్లని మేఘాల వల్ల భూమిపై కనిపించదు. కానీ గాలి వల్ల మేఘాలు తొలగిపోయి సూర్యకాంతి భూమి మీద పడుతుంది. అలాగే దైవమైనా కూడా మలినమైన మనసు వల్ల మానవుడుగానే ప్రవర్తిస్తున్నాడు. కానీ ధ్యానం చేస్తే మనసు శూన్యమై ఆ మానవుడే మాధవుడుగా ప్రవర్తిస్తాడు. దీని గురించి కొంచెం వివరించుకుందాం. ఈ ఉపమానం ఎందుకు చెప్పబడింది అంటే, మాధవుడైనా కూడా మానవుడుగా ఎందుకు ప్రవర్తిస్తున్నాడు అన్నదానికి ఈ ఉపమానం చెప్పబడింది. మాధవుడైనా కూడా మానవుడుగానే ఎందుకు ప్రవర్తిస్తున్నాడు. మీరనుకున్నట్టు ఈ మానవుడు కాదండి. ఈ మానవుడే మాధవుడు. కానీ ప్రవర్తన చూస్తే మానవుడి కిందే ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఇంకా అద్దానంగానే ఉంది. మానవుడిగా కూడా ఉండట్లా, రాక్షసుడిగా ఉంటుంది. రాక్షసుడు అంటే ఇతరుల్ని హింసించి తాను ఆనందం పొందేవాడు. ఇతర జీవులను ఇతరుల్ని హింసించి తాను ఆనందం పొందేవాడు.
మానవుడు అంటే తన గొడవ తాను పడతాడు, ఇతరుల గొడవ వాడికి అనవసరం. కానీ తన స్వార్థం కూడా వదులుకొని ఇతరుల కోసం బ్రతికేవాడే మాధవుడు. ఇతరుల మేలు, ఇతరుల లాభం, ఇతరుల సుఖం, ఇతరుల ఆనందం కోసం బ్రతకవలసినటువంటి మాధవుడు మానవుడిగా ఎందుకు ప్రవర్తిస్తున్నాడు? అన్నదానికే ఈ ఉపమానం ఇవ్వబడింది. ఏంటి ఈ ఉపమానం? సూర్యకాంతి అంతులేని ప్రకాశంతో ఉంటుంది. అంత కాంతి ఉన్నా, సూర్యకాంతి అంత గొప్పదైనా నల్లని మేఘాలు రావడం వల్ల, ఆ సూర్యుని అడ్డగించడం వల్ల ఆ అంత గొప్ప ప్రకాశమైన కాంతి భూమి మీద కనిపించదు. మిట్ట మధ్యాహ్నం కూడా చీకటి పడినట్టుగా ఉంటుంది. కానీ ఎప్పుడైతే గాలి వీస్తూ ఉందో ఈ మేఘాలు మెల్లిగా తొలగిపోతాయి. ఎప్పుడైతే మేఘాలు తొలగిపోయినాయో మళ్ళా ప్రకాశవంతమైన సూర్యకాంతి భూమి మీద పడుతుందండి. అలాగే ఇప్పుడు ఈ మానవులందరూ మానవులు కాదు, అంతా మాధవులే. ఎందుకు మాధవులైనా కూడా మానవుడుగానే వీళ్ళంతా ప్రవర్తిస్తున్నారు? ఎందుకంటే సూర్యకాంతిని నల్లటి మబ్బులు కప్పినట్టు శరీరంలో ఉన్నటువంటి ఆత్మను, అంటే దైవాన్ని, మలినమైన మనసు కప్పి ఉంచడం వల్ల ఆ లక్షణాలు వాడిలో కనిపించట్ల. ఆ దైవ లక్షణాలు కనిపించక మానవుడుగానే ప్రవర్తిస్తున్నాడు. కానీ ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస ధ్యానం చేస్తారో సాత్వికమైన శాకారం తీసుకుంటారో నెమ్మది నెమ్మదిగా ఆ మనసు శుద్ధమై మహాపరిశుద్ధమై ఇంకా సాధన తీవ్రంగా కొనసాగిస్తే ఆ మనసు శూన్యం కూడా అవుతూ ఉంటుంది.
మేఘాలు తప్పుకుంటూ ఉంటే సూర్యప్రకాశం ఎలా భూమి మీద కనిపిస్తుందో, ఆ మనసు శూన్యమవుతూ ఉంటే ఆ మానవుడే మాధవుడుగా మారిపోతాడు. వాడి ప్రవర్తన మారిపోతుంది, పనులు మారిపోతాయి, ఆలోచన విధానం మారిపోతుంది. అంతకుముందు కంటే పూర్తి భిన్నంగా వాడి ప్రవర్తన మారిపోతుంది. అధర్మంగా ఉండేవాడు ధర్మాత్ముడైపోతాడు. అసత్యంలో ఉండేవాడు సత్యంలో జీవిస్తూ ఉంటాడు. స్వార్థంగా ఉండేవాడు నిస్వార్థుడైపోతాడు. అందరినీ ద్వేషించేవాడు అందరినీ ప్రేమిస్తూ ఉంటాడు. హింస చేసేవాడు అందరికీ అన్నిటికీ సేవ చేస్తాడు. దోచుకునేవాడు పంచుతాడు. దాచుకునేవాడు దానం చేస్తాడు. ఇవ్వని వాడు ఇస్తూ ఉంటాడు. ఈ మార్పులు ఎవరిలో వస్తూ ఉంటాయో వారిలో దైవ లక్షణాలు పెరుగుతున్నట్లు లెక్క. ఇది ఎవరికి సాధ్యము అంటే, ఎవరైతే తీవ్రంగా శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేస్తారో వారికి ఇది సాధ్యమవుతుందండి. అందుకే నేను అందరికీ చెప్తున్నాను. చాలామంది ఏమనుకుంటారంటే, మేము ఇవన్నీ వింటున్నామండి, యూట్యూబ్లో వింటున్నాము, ఆ రికార్డింగ్ అంతా వింటున్నాము, ఇక మళ్ళీ భీమవరం ఎందుకండి అంటారు. నేను ఒకటే చెప్తున్నానండి, మీరు ఎంత విన్నా, ఎన్ని పుస్తకాలు చదివినా, ఎంత వీటిని అనుసరిస్తున్నా, భీమవరం వచ్చి ఈ శ్వాస మీద ధ్యాస ధ్యానం చెయ్యకపోతే మీలో వేసమెత్తు మార్పు రాదు. సరికాని ధ్యానం చేసినా మార్పు రాదు. మానవుడు మానవుడిగానే ఉంటాడు, మూర్ఖుడు మూర్ఖుడుగానే ఉంటాడు, రాక్షసుడు రాక్షసుడిగానే ఉంటాడు, స్వార్థపరుడు స్వార్థపరుడుగానే ఉంటాడు. వాళ్ళ లక్షణాల్లో కానీ, గుణాల్లో కానీ, ప్రవర్తనలో కానీ ఏ మార్పు రాదు. చేత తప్పదు. భీమవరం రావడం అన్నది
ఎవ్వరికైనా తప్పనిసరి. ఇది అర్థం కాకపోతే మీరు ఇంకా చాలా మూర్ఖత్వంలో ఉన్నారనే లెక్క. 30 రోజులు అన్నిటికీ కేటాయించుకుంటున్నారు. సంపాదనకి, సంసారానికి, సుఖాలకి, భోగాలకి, సరదాలకి కేటాయించుకుంటున్నారు. ఒక్క 3 రోజులు మీరు ఈ మార్పు తెచ్చుకోవడానికి ఎందుకు కేటాయించలేరు? ఇదే నేను చెప్పేది. అస్తమాను చెప్తుంటే ఈయన ఏదో పిచ్చట్టినట్టుగా అనిపిస్తుంది. మీరు నన్ను పిచ్చోడు అనుకున్నా పర్వాలేదు. మీరు భీమవరం వచ్చి మార్పు తెచ్చుకుంటే ఆ పైవాడు గుర్తిస్తాడు నన్ను. వీళ్ళు గుర్తిస్తే ఏంటి, గుర్తించకపోతే నాకేంటి? వీళ్ళందరూ ఏమనుకుంటే నాకేంటి? ఎప్పుడు అమ్మ కూడా చెప్తూ ఉంటుంది, భగవంతుడు భావమే చూస్తాడు అని. భగవంతుడు బాహ్య చర్యలు కాదు, భావమే చూస్తాడు. దానికే ఫలితం ఇస్తాడు. నువ్వు చేసే బాహ్య చర్యలకు ఫలితం ఇవ్వడు. ఆ చర్యలు చేయడానికి నీ భావం ఏమిటి అన్నదానికే నీకు మార్కులు పడతాయి. ఇది గుర్తుపెట్టుకోండి. జ్ఞానం లేని వాళ్ళకి చర్యలే కనిపిస్తాయి. జ్ఞానం ఉన్నవాడికి దాని వెనకాల ఉన్నటువంటి వారి భావం తెలుస్తుంది. భగవద్గీతలో ఉందండి, కర్మ అంటే ఏంటి, అకర్మ అంటే ఏంటి. ఈ కర్మ అకర్మల గురించి తెలుసుకున్నవాడే వివేకవంతుడు అన్న. మనం ఇంతకుముందు ఒక కథ కూడా చెప్పుకున్నాం. ఏమిటంటే, ఇద్దరు సాధువులు ప్రయాణం చేస్తూ దారిలో ఏరు అడ్డు వస్తే ఏరు దాటడానికి ప్రయత్నిస్తే ఆ ఏటు ఒడ్డున యవ్వనంలో ఉన్న ఒక స్త్రీ ఏరు దాటలేక ఇబ్బంది పడుతుంది. ఆ సాధువులను అడిగింది, కాస్త నన్ను ఈ ఏరు దాటించండి, ఈ సాయం చేయండి అని. అప్పుడు అందులో ఒక సాధువు ఆవిడని ఎత్తుకుని ఏడు దాటించాడు. అక్కడే వదిలేసి ఇద్దరు వెళ్ళిపోయారు. ఆమె నాకు వదిలే ఒక 2-3 కోసుల దూరం వెళ్ళాక రెండో వాడు అడిగాడు, ఎరా నువ్వు స్త్రీని ముట్టుకున్నావు, అది దోషం కాదా, తప్పు కాదా? విషయం గురువుగారికి తెలిస్తే ఏమవుతుంది అనుకుంటున్నావు? ఎంత తప్పు చేసావు నువ్వు అని చెప్పాను. అప్పుడు ఏమన్నాడంటే అతను, అదేంటి ఆవిడ నేను అక్కడే వదిలేశానే, నువ్వు ఇంకా మోసుకొస్తున్నావా అని ఆశ్చర్యంగా అడిగాడు. అంటే దీని అర్థం ఏమిటి అంటే, ఇక్కడ ఆ మొట్టమొదటి వాడు ఆవిడకి సాయం చెయ్యాలి అనే భావంతో ఆవిడ నా నది దాటించాడు అంతే.
వాడు చేయవలసిన సాయం అయిపోయింది, వదిలేశాడు. ఇంకా అక్కడితో వదిలేశాడు అన్ని. కానీ వీడు అలా కాదు, దాన్ని ఏం ముట్టుకోలేదు ఆ స్త్రీని. కానీ అదే ఆలోచిస్తున్నాడు వీడు. అంటే ఇప్పుడు వాడన్న పాపం ఎవరికి అంటుకుంటుంది అంటే ఆ స్త్రీని ముట్టుకొని వాడికే అంటుకుంటుంది. ఇంచేత భగవంతుడు భావాన్నే చూస్తాడు కాబట్టి ఆ పని చేయడంలో వాడి భావం ఏంటి? సాయం చేయడమే. ఆవిడ ఇబ్బంది పడుతుంది ఎప్పటి నుంచో, ఎంతోసేపటి నుంచి. రెండో వాడు అలాగే ఆలోచిస్తూనే ఉన్నాడు ఆ విషయం. చేత ఆ దోషం వాడికి అంటుకుంటుంది కానీ వీడికి అంటుకోదు. అలాగే గురువు, సద్గురువు పైకి చూస్తే కఠినంగా ప్రవర్తిస్తున్నట్టు ఉంటుంది, మాటలు కానీ చేతలు కానీ. కానీ అలా ప్రవర్తించడానికి వారి భావం వేరుగా ఉండడం వల్ల అది వారికేమీ లాభమే కలిగిస్తుంది కానీ నష్టం కాదు. అంచేత మనసు మలినమై ఉంటే మానవుడిగా ప్రవర్తిస్తాడు, మనసు శూన్యమయ్యే కొద్దీ మాధవుడిగా ప్రవర్తిస్తాడు. నేను మిమ్మల్ని అందరినీ అబ్జర్వ్ చేస్తున్నాను, నేను ప్రతి ఒక్కరిని అబ్జర్వ్ చేస్తున్నాను, నేను గమనిస్తున్నాను కూడా. మీ అందరిలోనూ మార్పు ఉంది, మార్పు లేకుండా లేదు. కానీ పర్సంటేజ్లో తేడా ఉంటుంది, కొంచెం ఎక్కువ తక్కువ అంతే. ప్రతి ఒక్కరూ మారుతున్నారు. మీరు మారేదాన్ని బట్టే మీ ప్రవర్తన, పనులు కూడా ఉంటాయి, మాటలు కూడా ఉంటాయి. అది కూడా అబ్జర్వ్ చేస్తున్నాను నేను. చాలామంది అనుకుంటారు గురువేం గమనించట్లేదు అని. అందరినీ అన్నిటినీ గమనిస్తూనే ఉంటాడు. పత్రికారి దగ్గర ఇదే నేను కూడా అబ్జర్వ్ చేసింది. ఏం పట్టించుకున్నట్టు ఉంటాడు, అన్నీ గ్రహిస్తాడు, అన్నీ చూస్తాడు. అదే నాకు ఆశ్చర్యం. అంచేత ఇందులోకి వచ్చి ఈ మార్గం మీకు దొరికి ఇటువంటి సద్గురువు లభించి అన్నీ తెలిసి మీరు అశ్రద్ధ చేస్తూ ఉంటే మీకంటే ఎక్కువ బాధ కలిగేది, బాధపడేది సద్గురువేనండి. ఒక్కసారి గ్రహించండి. మీరు ఎదుగుతూ ఉంటే సంతోషించేది సద్గురువేనండి. మీకుండే సంతోషం కంటే మీకేంటంటే ఆ మార్పు మీకు తెలీదు, అది ఎంత మారిందో, ఎంత లాభం మీరు పొందారో అది మీరు తెలీదు. మామూలుగా మీరు తీసుకుంటారు. అది సద్గురుకి తెలుసు కాబట్టి సంబరపడతాడు మిమ్మల్ని చూస్తే. అలాంటి వాటిని అందరూ ఎదగాలన్నదే, అందరూ ఒకటే ఆయనకి, ఎక్కువ తక్కువలు ఏముండవు.
అంచేత మేఘాలు ఉండడం వల్ల భూమి మీద సూర్యకాంతి లేకపోయినా, పడకపోయినా, కనపడకపోయినా, సూర్యునిలో కాంతి లేదా అంటే ఉంది. తాత్కాలికంగా ఆ మేఘాలు అడ్డుపడడం వల్ల అవి తొలగిపోతే మళ్ళా యథావిధిగా. అలాగే శరీరంలో ఆ దైవం లేడా, దైవశక్తులు లేవా, ఆ నైపుణ్యం లేదా, ఆ జ్ఞానం లేదా? అన్నీ ఉన్నాయి. కానీ ఆ మనసు, మలినమైన మనసు వల్ల ఆ మనసుని తొలగించే ప్రక్రియే శ్వాస మీద ధ్యాస, ధ్యానం. ఇంతకుముందు మీకు బల్బు పెట్టి దానిపైన మరి ముందు మైకా కవర్ కప్పి, దాని మీద తెల్ల గుడ్డ కప్పి, పసుపు గుడ్డ కప్పి, ఎర్రగుడ్డ కప్పి, అక్కడ నల్లగుడ్డ కప్పుతాను. బాగా మలినంగా ఉన్న మనసు వల్ల ఆత్మ యొక్క శక్తి వాళ్ళు ఏమీ కనిపించదు, ఆ ప్రవర్తన ఉండదు. రాక్షసుల్లా ప్రవర్తిస్తాడు. అదే తమో గుణం అంటాం. ఆ గుడ్డ తీసేస్తే ఎర్రగుడ్డ ఉంటుంది, దాని మీద కొంచెం నయం. కానీ అది రజోగుణం, అహంకారం. దానికి తగ్గట్టుగానే వాడి ప్రవర్తన ఉంటుంది. తమోగుణంలో ఉన్న వరకు ప్రవర్తన అలా ఉంటుంది, రజోగుణంలోకి వస్తే ఇలా మారిపోతుంది. ఆ గుడ్డ కూడా తీసేస్తే పసుపు గుడ్డ ఉంటుంది, అది సాత్విక గుణం. వాడి ప్రవర్తన పూర్తిగా మారిపోతుంది. తప్పులు పాపాలు చేసేవాడు మానేస్తాడు, సేవలు మంచి కార్యాలు చేస్తాడు. ఆ గుడ్డ తీసి తెల్లగుడ్డ ఉంటుంది, శుద్ధ సాత్వికం. ఆంజనేయ స్వామిలా శక్తులు సంపాదించుకుంటారు, సిద్ధులై సంపాదించుకుంటారు. మారిపోతుంది వాళ్ళ ప్రవర్తన. ఇంకా సాధన కొనసాగిస్తే ఆ గుడ్డ కూడా పోతుంది, నిర్గుణంలోకి వచ్చేస్తారు వాళ్ళు. పూర్తిగా దైవంలా ప్రవర్తిస్తారు. అది అంచేత గుర్తుపెట్టుకోండి, అందరూ దైవాలే, ఎవ్వరూ దైవం కాని వారంటే ఎవరు లేరు. చేత దైవంలో మార్పు చెందడానికి భూమి మీదకి వచ్చినటువంటి దైవాలే మీరు. మీరేం మానవులు కాదు. ఈ విషయం తెలుసుకోండి. ఇదే పత్రి గారు పదే 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 మరి మనకి చెప్పడం, ఎన్నో విషయాలు మనం సరి చేయడం, ఇవన్నీ జరిగినాయి. మేము అనుకునేవాళ్ళం, చిన్న చిన్న విషయాలకి ఎందుకు తిడతారు ఈయన అని. ఆయన ఏమనేవారంటే, నువ్వు చిన్న చిన్న విషయాలే నువ్వు సరి చేసుకోకపోతే ఇంకా పెద్ద పెద్ద నువ్వు ఎక్కడ సరి చేసుకుంటావు అంటారు. నెయ్యి వడ్డించేటప్పుడు ఆయన అబ్జర్వ్ చేసేవారు.
ఆ గరిటె ఉంటుంది, అందులో ముంచి ఇలా పోస్తే తిట్టేవాడు. ఒక్కసారి ఇలా రాయాలంట ఆ గిన్నెకి. రాస్తే ఆ గరిటెకి అంటుకున్నది దాంట్లో ఎక్కడా పడకుండా వేసే కాడ పడుతుంది. అంత ఇదిగా సరి చేసేవాడు చిన్న చిన్న విషయాలు. కూరలు కోస్తున్న కాడి నుంచి కూడా ఈ రకం కూరకి ఏ సైజు ముక్కలు కోయాలి, ఏ సైజు ముక్కలు అవుతే ఈయనకెందుకు అనుకుంటాం. ఉరుకుడైనా నీళ్ళ గ్లాస్ నేల మీద పడితే ఊరుకోడు. సమస్తము దైవ స్వరూపమే. పంచభూతాలు దైవ స్వరూపమే, అందులో నీరు కూడా దైవ స్వరూపమే. అదే నీ ప్రాణాన్ని నిలబడుతుంది. దాన్ని నేల మీద పెట్టి నీ కాళ్ళ దగ్గర ఎందుకు అవమానిస్తావు? ఎంతోమందిని ఎన్నోసార్లు తిడ్డావు, నేను కూడా చాలా తిట్లు పడ్డాయి. నాకు కూడా అలా ఎన్నో చిన్న 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 విషయాలు. ఆయనతో గడిపిన ప్రతి క్షణం ఎంతో విలువైంది. ఎన్నో నేర్చుకునేవాళ్ళం మేమిద్దరం కూడా. ఈ స్థితికి మేము ఎదిగాము అంటే ఆయనే కారణం. అంచేత గుర్తుపెట్టుకోండి, ఎవరూ కూడా మానవులు కాదు, అందరూ దైవస్వరూపులే. మేఘం కమ్మిన సూర్యునిలా ఉన్నవాళ్లే తప్ప మలినమైన మనసుతో కప్పి ఉంచినటువంటి, ఆత్మను కప్పి ఉంచినటువంటి మానవులే కానీ మీరు మానవులు కాదు. ఆ స్థితి తెచ్చుకోవడానికి భూమి మీదకి వచ్చిన వారు. ఇది చాలా అద్భుతమైన ఉపమానం అండి. చూడడానికి చాలా సింపుల్గా ఉంటుంది. అంచేత ఈ రకమైన మార్పులు మీరు తెచ్చుకోవాల్సింది. మరి ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ నేను ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ.